హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్ డ్రీమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఓకే. చాలా చూసారు కదా, నేనైతే ఇక్కడ మాకు వాన అయితే పడిందండి. చాలా ఇప్పుడు కూడా మబ్బుగానే అనిపిస్తుంది. అయితే ఈ వానలు పడడం వల్ల ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయా లేదా తగ్గుతాయా అనేది నాకైతే తెలీదు. యాక్చువల్గా ఎండాకాలంలో వాన వస్తే మాత్రం ఎండలు పెరగడానికి రేపటి నుంచి ఇంకా మేబీ ఎక్కువ అవ్వచ్చు. ఈ రోజుకైతే బాగుంది, క్లైమేట్ అంతా కూల్గా ఉంది. అయితే మీకు చెప్పాను కదండి, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి షాప్ దగ్గర ఫ్యాన్ పోవడం, ఎండలో ఉండలేక ఇంటికి ఒక మిషన్ అయితే పట్టుకెళ్ళానని చెప్పాను కదా. ఇంటి దగ్గర అసలు వీడియోస్ నాకు తీయడం చాలా అసలు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, మీరేమీ అనుకోవద్దు. వీడియోస్ అయితే నేను క్లారిటీగా అందించట్లేదని మాత్రం నాకు అర్థమైంది. అయితే నేను షాప్ దగ్గర చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాను అక్కడ. ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్తున్నాను. ఎప్పుడు కూడా బ్లౌజ్ అంతా క్లియర్గా షాప్ దగ్గర చెప్పలేకపోయేదాన్ని, ఎందుకంటే ఎవరొకరు రావటం వెళ్ళడం వల్ల ఎక్కువ నేను చెప్పలేకపోయేదాన్ని. కానీ ఇంటి దగ్గర క్లియర్గా చెప్పినా కూడా వీడియో అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. నేను చూసుకుంటున్నాను, నాకు చూస్తే అర్థమవుతుంది. వ్యూస్ కూడా రావట్లేదు, అంతే. దాని అర్థం ఏంటంటే నీట్గా లేదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఏమీ అనుకోద్దు ఫ్రెండ్స్, మీకైతే సారీ చెప్తున్నాను. నేను ఇప్పుడు వీడియో తీయడానికి ముఖ్యంగా గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక 1 మంత్ బ్యాక్ అదే మన విశ్వకర్మ ట్రైనింగ్కి వెళ్ళానని మీ అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు వీడియోస్ పెట్టాను. అక్కడ ఏం జరుగుతుంది ఏంటని కూడా మీకు వీడియోస్ పెట్టానండి. అయితే ఈరోజు నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడుతున్నాను అంటే, 1 మంత్ బ్యాక్ నేను 10 days అయితే అక్కడికి వెళ్ళింది అయితే 7 days అండి. వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకోవడం, లేకపోతే రిటర్న్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి ఒక 2 days వర్క్ చేయబట్టు అలా 10 రోజులు వర్క్ అయితే ఆగిపోయింది అనమాట. మీకు కూడా తెలుసు నా వర్క్ ఆగిపోయిందని చెప్పేసి. ఈ విషయాన్ని ఇంపార్టెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు తెలిసిందే కదా అందరికీ, మధ్యతరగతి కుటుంబాల్లో ఒక 4 రోజులు పని చేయకపోతే మనం కట్టవలసింది ఒకటి అలా పెండింగ్ అయిపోతే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ 10 days నేను అప్పుడు డోక్రా మంత్ లాస్ట్ 25ని వెళ్ళానండి. 1st తారీఖున 2వ తారీఖున వచ్చాను అనమాట. డోక్రా కట్టలేకపోయాను. సరే కట్టలేకపోయాను చెప్పేసి నేను ఇంకప్పుడు ఇంట్లో చెవులీలు పాపయ్యి ఉంటాయి అనమాట. నేను కొంచెం దాన్ని పెట్టి డోక్రా అయితే అప్పటికప్పుడు కట్టేశానండి. ఎందుకంటే 2-3 తారీఖులో డోక్రా కట్టకపోతే మనకు ఆగదు. వెళ్ళాను, ఇంకా సరే ఏం చేస్తాం, వెళ్ళాము, సర్టిఫికెట్ కావాలి, ఏంటో దేవుడి మీద భారం వేసుకుని వెళ్ళాను. వెళ్ళడం వల్ల ఈ 4 రోజులు అప్పుడు డోక్రా అయితే అలా కట్టేశాను అనమాట. లక్కీగా 2 days బ్యాక్ అయితే నాకు వెళ్ళినందుకు 4,000 గవర్నమెంట్ నాకు ఇచ్చారండి. మీకు చెప్పారు కదా, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మనీ వేస్తున్నారని. అయితే నేనైతే తీసుకోకుండా మీకు ఎవరికి చెప్పకూడదని చెప్పేసి నేను వెళ్ళాను. మీరు కూడా వెళ్ళండి అని చెప్పాను, కానీ మనీ వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది నేను చెప్పలేదండి. మనకి ట్రావెల్ ఖర్చు కింద నెక్స్ట్ మనం అక్కడ 7 days ఉన్నందుకు రోజుకి 500 చొప్పున కూడా అలా వేశారనమాట. మొత్తం కలిపి 4,000 నిన్న ఒక 3 days బ్యాక్ నాకు పడ్డాయి. నేను చూసుకోలేదు కూడా, అవి కూడా నాతో పాటు వెళ్ళిన వాళ్ళు చూసుకొని కాల్ చేసి చెప్పారనమాట. నేను ఇంక ఇంటి దగ్గర ఉన్నాను కదండి, ఈ టెన్షన్లో ఫోన్ ఎక్కువ వాడలేదు, ఓన్లీ వీడియోస్ తీసి పెడుతున్నాను అంతే. మెసేజ్లు కానీ ఏం చూసుకోపోవడంతో వాళ్ళు ఫోన్ చేసి మాకు పడ్డాయి, నీకు పడ్డాయా సునీత అని అడిగారనమాట. అవునా అని చెప్పి నేను అమ్మటే చూసుకున్నాను. తర్వాత 15,000 రూపాయల కిట్ కూడా మనకి సెలెక్షన్ అయిందండి. అది కూడా నాకు వచ్చింది. నేను ఇప్పుడు మీకు వీడియోలో పెడుతున్నాను చూడండి, స్క్రీన్ మీద నాకు వచ్చిన మెసేజ్ మీకు పెడుతున్నాను. అలా నాకైతే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే 5,000 అమౌంట్ బయట తీసుకున్నానండి. ఆ 5,000కి 4,000 వచ్చినాయి కాబట్టి ఇంకొక 1,000 వేసేసి ఆ బాకీ అయితే అలా క్లియర్ చేశాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం 1 మంత్లో మనం ఏమేం కట్టాలి, ఒక 10 days రెంట్ కట్టాలి, ఒక 10 days మొత్తం కుట్టి డోక్రా కట్టాలి. అలా ఒక్కొక్క 10 daysకి నేను ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏమైందంటే, నేను ఆ 10 daysలో అక్కడికి వెళ్ళడం వల్ల డోక్రా ఆగిపోయింది మంత్ ఎండింగ్ వల్ల. అందుకని చెప్పి ఈ అమౌంట్ రాగానే నేను డోక్రా బాకీ క్లియర్ చేస్తానండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. వెయిట్ చేయండి మీరు కూడా, ఎవరికైనా సరే. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్వకర్మ ట్రైనింగ్ గురించి అనేసి సోని ఆపేనా మాటలో. ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గర చీకటిగా ఉంది, అసలు కనిపించట్లేదు, బ్రైట్నెస్ లేదని చెప్పేసి ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ డాబా మీదకి వచ్చేసి అయితే నేను వీడియో చేద్దాము, కొంచెం ప్రశాంతంగా మీతో మాట్లాడినట్టు ఉంటుంది అనుకొని స్టార్ట్ చేస్తే పెట్టింది. నుంచి ఎలక్షన్లు అడావుడే సరిపోయింది. పాటలు మైక్ అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పటికి ఇంక చూసారా, వీడియోలో ఆపాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు 1 గంట నుంచి కూర్చున్నాను ఇక్కడ వీడియో కోసము. అసలు వీడియోస్ పెట్టడానికే కుదరట్లేదు ఫ్రెండ్స్.
ముఖ్యంగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఓకే, ఇప్పుడు ఫైనల్గా అయితే దేవుడి దయ వల్ల నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చాలామంది కామెంట్లో నన్ను అడుగుతున్నారండి, అక్క నాకు మిషన్ నేర్పించండి, ఆన్లైన్ క్లాసులు పెట్టండి అని అడుగుతున్నారు. బట్ అయితే నాకైతే ఖాళీ ఉండదు. మీరు చూస్తున్నారు కదా, షాపు అదే ఇంటి దగ్గర అనుకోండి, ఏదో సమయంలో నేను చేసుకోగలుగుతాను. ఇంటి దగ్గర అనుకోండి మనం కొంచెం ఫ్రీ అవ్వచ్చు. షాప్ దగ్గర ఉండడం, ఎవరో ఒకరు రావడం అస్సలు అవ్వట్లేదండి. కానీ ఒక మంచి సమయం అయితే వచ్చిందనమాట. ఆ సమయం ఏంటంటే, నేను ఎలాగా ఇంటి దగ్గర ఉంటున్నాను, మిషన్ ఇంటికి పట్టుకెళ్ళాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే, నాకు అనిపించింది ఇంతమంది అడుగుతున్నారు, నేను ఇంత తక్కువ టైంలో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు మీకు నా వంతు నేను ఎందుకు చేయకూడదు? సరే, ఏదైనా అవ్వనివ్వండి, మీరు నాకు సపోర్ట్గా ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అదే షాప్ దగ్గర ఉండి నేను వర్క్ చేసుకుంటే నాకు సరిపోతుంది. అలాగే నేను మా పిల్లలతో గడపాలని చెప్పి ఇంటికైతే వచ్చేసాను. ఈ ఒక 20 డేస్ ఈ ఎండలు తగ్గే వరకు ఉందాము పిల్లలతో కూడా అనిపించి మీకు చెప్పాను క్లియర్గా. మీరు నాకు సపోర్ట్ చేస్తే, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అక్క అంటే, నేను 21 డేస్లో సోనీ కొంచెం చిన్నగా మాట్లాడు 21 డేస్లో మీకు నేనైతే బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేర్పిస్తానండి. ఎక్కువ లెంత్ టైం వద్దు, నాకు కూడా టైం కూడా లేదు. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నేను మళ్ళీ షాప్కి వచ్చేస్తే నేను అసలు నేర్పలేను, మళ్ళీ నాకు అసలు ఖాళీయే ఉండదు. అందుకని నాకు అనిపించింది అందరికీ ఎంతో కొంత ఏంటంటే, టేప్ కావాలితే టేపు, వితౌట్ టేపా వితౌట్ టేపు, విత్ టేపా విత్ టేపు, మీకు ఎలా కావాలితే అలా కామెంట్ చేయండి. మీ బ్లౌజులు మీరు నాకు సైజు పెట్టండి, మీకు ఏ సైజు కావాలనేది. మనకి మోస్ట్లీ అన్నీ కూడా కుట్టుకోవడం అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కుట్టుకోవడం అయితే మనకు కావాలి. ఓకేనా? మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అంటే మీ సైజుని నాకు పెడితే, మీ సైజు ప్రకారం మీకు నెక్ ఎంత డీప్ కావాలి, సైజు లూజ్ ఎంత కావాలి అనేది మీరు నాకు కామెంట్లో కామెంట్ పెడితే, మీ సైజు ప్రకారం నేను బ్లౌజు నీట్గా కొలతలతో మీకోసం కట్ చేసి నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అదే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మన వీడియోస్లో రన్ అవుతూనే ఉంటాయి. అవే ఇదే సపరేట్గా 21 డేస్లో మీ బ్లౌజ్ మీరు ఎలా కుట్టుకోవాలనేది మీకు నేర్పిస్తూ ఉంటాను. ఒకటి వచ్చేసి నార్మల్, ఇంకొకటి వచ్చేసి ఫ్రిల్స్ కటింగ్. ఈ 2 మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయండి. నార్మల్ అనేది మీకు డైలీ యూజ్ శారీస్కో, ఫ్రిల్స్ కటింగ్ అనేది కొంచెం ఫ్యాషన్గా ఉండాలనుకున్నప్పుడు ఫ్రిల్స్ కట్ బ్లౌజు. ఈ 2 బ్లౌజులు కూడా నేను మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్, నాకు ఎక్కువ లక్షల వేల వ్యూస్ అయితే మనకు కోరుకున్న రావు, అలా నేను కూడా కోరుకోవట్లేదు. 1000 అవ్వాలంటే 1 నుంచే మొదలు, మరి 1 నుంచి అంటే కష్టం కాబట్టి 10 పెట్టుకుందాం, లేకపోతే 20 పెట్టుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 10 అయితే చాలండి. 10 ఉంటేనే మనం 100 రూపాయలు పోయేయగలం. ఆ 10 లేకపోతే 100 ఎప్పటికీ పోగేయలేం. అందుకని నమ్మకంతో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక్క 10 మంది నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఒక్క 10 మంది అక్క నాకు ఈ బ్లౌజ్ సైజ్ కావాలి అని మీరు కామెంట్లో కామెంట్ పెట్టి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే, ఖచ్చితంగా మీకు నేను అదే సైజు మీరు పెట్టి నమ్ముతూ మీ పేరు పెట్టి మీకు ఏం కావాలి, ఇదిగోండి నాకు ఇలా మీరు పెట్టారు కదా, మీకు రిప్లై ఇస్తున్నానని చెప్పేసి మీరు అడిగిన బ్లౌజ్ కొలతలతో సహా లూజ్తో సహా ఏ నెక్కో మీరు కామెంట్లో కొంచెం క్లియర్గా పెడితే, అదే కామెంట్ ప్రకారం మీ బ్లౌజ్ మీకు కట్ చేసి మీ కొలతలతో చూపిస్తాను. ఈ 21 డేస్ కూడా, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఎలాగా ఉంటున్నాను, మీకు కూడా నా నుంచి మీరు ఇంటి దగ్గర ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, సమయం అనేది అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు వచ్చేసి పిల్లలు లేనప్పుడు ఖాళీ కుదురుతుంది, నాకు వచ్చేసి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉంటూ ఇంటి దగ్గర ఉందాము అనే ఒపీనియన్తో నేను, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. స్వార్థం లేకుండా ఎవరు ఏది చేయరు. నా స్వార్థం ఏంటంటే నా పిల్లలతో ఉండాలని, మీ స్వార్థం ఏంటంటే అక్క చెప్తుంది బట్ పిల్లలు లేనప్పుడైతే మేము వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే స్టిచ్ చేసుకోవచ్చు అని మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏమైంది, ఈరోజు వీడియో తీసుకోండి, మీ కొలతలు పెట్టండి, మీకు కావాల్సిన కట్ చేయించుకోండి, ఆ వీడియోని మీరు సేవ్గా మీరు వాట్సాప్లో మీ వాళ్ళకి షేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంటే మొత్తం నా వీడియోస్ అన్నీ వెతకాల్సిన పని ఉండదు. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి చక్కగా మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే, మన నోటిఫికేషన్ వచ్చిపోతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ మీరు ఆ వీడియోలోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి నెతుక్కోవడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేను మీకు ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నాను అనమాట. మీకు ఆ వీడియో నచ్చింది, మీకోసమే నేను పెట్టాను, ఆ వీడియోని మీ అమ్మగారికో మీ అక్కగారికో షేర్ చేసుకోండి. భద్రంగా మీకు అది ఆన్ చేయగానే ఆ వీడియోనే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలా చేయండి. ఈ 21 డేస్లో నాకు 10 మంది అయినా సరే కామెంట్లో కామెంట్ పెట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి
అక్క నాకు ఇలా కావాలి అని చెప్పేసి మీరు పెడితే మీకు ఖచ్చితంగా ఈ 21 డేస్లో మీకు నేనైతే అవైలబుల్లో మీ బ్లౌజ్ కటింగ్ ఏ టైం అన్నా అవ్వనివ్వండి, నాకు నైట్ పగలు రోజు మొత్తం ఏదో ఒక సమయంలో మీకోసం కేటాయించుకొని మీకు నేనైతే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ మీద నమ్మకంతోనే అడుగుతున్నాను, ఎందుకంటే మీరు స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి, కాకపోతే నా స్టిచ్చింగ్ నచ్చింది కొంతమందికి, నా కటింగ్ నచ్చింది, నేను చెప్పే విధానం నచ్చింది. అందరికీ నచ్చవసరం లేదండి, కొంతమందికి నచ్చితే చాలు. ఆ కొంతమంది కోసమే నేను ఇప్పుడైతే ముందుకు వస్తున్నాను. వాళ్ళకి నేను వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవడానికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. నేనైతే డాబా పైన ఉన్నానండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. వీడియో అయితే కొంచెం చీకటి కూడా పడుతుంది, ఇంట్లో పిల్లలు గోల, రోడ్డు మీదకి వెళ్తే షాప్ దగ్గర ఏమో అనౌన్స్మెంట్లు అని చెప్పేసి నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూసిన వాళ్ళు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, నేను కుట్టే విధానం నచ్చినట్టయితే, నేను స్టిచ్చింగ్ చేసే విధానం మీకు అర్థమైనట్టయితే, మీకు ఏం సైజు కావాలనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే చాలా తక్కువ టైంలో నన్ను ముందుకు తీసుకెళ్లారు. అసలు నేను యాక్చువల్గా అనుకోలేదు, నా వర్క్ మీకు నచ్చుతుందని అనుకోలేదు. మీకు నచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం చెప్పాలి తెలియట్లేదు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, 4 డేస్ నుంచి మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర అస్సలు అవ్వక మీతో మాట్లాడలేకపోయాను. మీరు ఖచ్చితంగా అడిగితే నేను క్లియర్గా వీడియో తీసి అయితే పెడతానండి. కటింగ్ వీడియో పెడతాను, అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ 21 డేస్ అని మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో మర్చిపోయాను, మీకు ఏదో చెప్పాలి అనుకుని గుర్తుకు వస్తుంది, కానీ మీతో మాట్లాడుతుంటే నాకు గుర్తుకు రావట్లేదు. ఇంకా వీడియో ఆపలేదు, డైరెక్ట్ మాట్లాడేస్తున్నాను కదా. అయితే 21 డేస్ ఎందుకు అంటున్నాను అంటే, ఏ పనిలో కూడా 21 డేస్ మనం నిమగ్నం అయి ఉంటే ఖచ్చితంగా ఆ పని మనకి అలవాటు అవుతుందండి. డైటింగ్ వీడియోలు చూసారంటే 21 డేస్ డైట్ చేయమని అడుగుతారు. ఆ డైట్ 21 డేస్ ఎంత కష్టంగా ఉన్నా ఆ డైట్ చేస్తే తర్వాత మన బాడీకి అలవాటు పడిపోతుంది, మన మైండ్కి అలవాటు పడిపోతుంది, మన మనసు కూడా ఆ పని మీద నిమగ్నం అయిపోయి ఇంకా ఆ పని మీద ఆసక్తి కలుగుతుంది. అలాగే నేను కూడా 21 డేస్, నాకు ఉన్న సమయం కూడా 21 డేస్. ఎందుకంటే ఈ ఆల్రెడీ కొన్ని రోజులు గడిచిపోయింది, ఈ 20 నెల రోజులు పిల్లలు నాతో ఉంటారు. అందుకని నేను మీకు కూడా అదే టైంలో మీకు కూడా నేను కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే, సమ్మర్లో ఇంటి దగ్గర కుట్టుకుంటారు పిల్లలకి సరదాగా అని చెప్పేసి మీకు కూడా స్టిచ్ చేసుకుంటారు. ఎంతో కొంత మీకు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా కొంచెం అమౌంట్ సేవ్ అవ్వాలి కదండి. ఇప్పుడు చూసేస్తున్నాము, లైక్ చేసేస్తున్నాము, కామెంట్ పెట్టేస్తున్నాము అంటే కాదుగా ఫ్రెండ్స్, మీకు కూడా నేను యూజ్ అవ్వాలి. మీరు నాకు యూజ్ అవుతున్నారు, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే నేను కూడా మీకు ఎంతో కొంత అవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నానండి. మీకు రౌండ్ నెక్ కావాలా, రౌండ్ నెక్, బోట్ నెక్ కావాలా, బోట్ నెక్, అక్క మేము ఆ లూజ్ ఇంత, మా పొడవు ఇంత, ఈ 2 పెట్టండి చాలు. ఇవి కామెంట్లో పెడితే ఖచ్చితంగా చెప్తాను. చూసారా, మళ్ళీ 21 డేస్లోంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. సరే, కొంచెం వెనక్కి వచ్చేస్తాను అనమాట. 21 రోజు ఎందుకు అంటున్నానంటే, మీకు డైట్ గురించి చెప్పాను కదా, ఆ డైట్లో మనం నిమగ్నం అయిపోవాలి, లేదు ఇంకా వేరే ఏదైనా చేయాలి. 21 డేస్ మనకి ఏదైనా నేర్చుకోవడానికి 21 డేస్ కంపల్సరీ పడుతుందండి. అప్పుడు 21 డేస్ ఖచ్చితంగా మనం ఆ పనే చేస్తే ఆ పని మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మీరు చాలా మనసు పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని పనులు పక్కన పెట్టుకొని నేను మీకు చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే 21 డేస్ నేను ఏం చెప్తున్నాను అది మీరు మళ్ళీ ట్రయల్ వేయండి ఇంటి దగ్గర. నేను చెప్పేసాను చూస్తానని కాదు, ఎమ్మటే వీడియో చూసినమ్మంటే ఆ క్లాత్ తీసుకోవటం, అదే కొలతలు వేస్ట్ క్లాత్, లింగి పంచులు ఉంటాయా గెంజి పెట్టేసుకొని ఉంచుకోండి, లేకపోతే కాటన్ శారీస్ ఉంటాయా మైదా పిండి ఉడకపెట్టేసి చక్కగా తిక్కుగా అట్ట ముక్కలాగా వచ్చేలాగా కాటన్ శారీని ఆరపెట్టుకోండి. ఒక శారీ పెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. పేపర్స్ వేస్ట్ అండి, టైం వేస్ట్ అయిపోతుంది, పేపర్స్ కట్ చేస్తే చిరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కాటన్ శారీని గెంజి పెట్టేసుకొని చక్కగా మీరు పెట్టుకోండి. మీకు చెప్తాను రేపు, మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఏమేం కావాలి ఏం తీసుకోవాలనేది మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చివరిలో చూసి ఒక చిన్న లైక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. రేపో ఎల్లుండో కొంచెం మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసేస్తాను మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్? అర్జెంట్లో ఏమన్నా ఉంటే కొంచెం క్లియర్ చేసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.